Hello andarki, welcome back to my channel. Thanks for choosing to watch this video. And ee roju video vachesi trip anamata. Already meeru thumbnail chusesi untaru kada, Pondicherry trip anamata. Road trip adi kuda Cherry, nenu inka my husband. So పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా మిక్స్డ్ దాల్ కిచడీ చేసేసిన ఇంట్లో. సో అది తినేసి మేము ఎస్టర్డే నిన్ననే అన్ని ప్యాక్ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట ఎవ్రీథింగ్. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ టు స్టార్ట్, ఎందుకంటే ఇయర్లో అట్లీస్ట్ ఒక ట్రిప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. And let's get into the video without any further ado. So ee trip lo nenu em carry cheyabothunanu anedi chupista, ante mottham chupichanu anamata. Actually నా బట్టలు చెర్రీ కోసం ఏం క్యారీ చేస్తున్నానో చూపిస్తా. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అనమాట. 2 years అండ్ అబవ్ కిడ్స్ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో యాక్చువల్లీ నేను చెర్రీ బట్టలు, ఇంకా చెర్రీ మెడిసిన్, ఇంకా ఇట్లా డైపర్స్ ఇవి కాకుండా, సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్ నా దగ్గర ఒక బ్యాగ్ పెట్టుకుంటా కదా. ఏ రోడ్ ట్రిప్ అయినా సరే డెఫినెట్గా పేరెంట్స్ అయిన తర్వాత ఇఫ్ దే హ్యావ్ కిడ్స్ దే విల్ క్యారీ అ బ్యాగ్ విత్ దెమ్ అందరూ యాక్చువల్గా. సో ఆ బ్యాగ్లో నేనేమేమి పెట్టుకుంటాను అనేది మీకు చూపిస్తాను. మేబీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఈ ట్రిప్లో నేను క్యారీ చేస్తాను బ్యాగ్ వచ్చేసి ఇదనమాట. It's so big heavy bag and it's actually a tote bag. This is just a tote bag anamata. So whatever bag you are carrying, adi actually idu a sanchi. So it's a sanchi basically. So ee sanchilo inkok sanchi undanamata. So idi kuda chaala pedda bag anamata. Idu vachesi sling. This I got from Allen Solly. Idu vachesi first time I carry chestunnanu ee trip lo. అండ్ దీంట్లో వచ్చేసి నా వస్తువులు ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు షో దిస్ టు యూ. ఒకవేళ ఈ బ్యాగ్లో ఏముందో తెలియాలంటే కనుక ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఐ మేక్ అనదర్ వీడియో. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి హ్యాండ్ టవల్ ఒకటి. మీరు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పిల్లలని తీసుకెళ్ళేటప్పుడు హ్యాండ్ టవల్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడేసుకుందాము. సో కొందరు పిల్లలకి కొన్ని ఇష్టం ఉంటాయి అన్నమాట. సో మా చెరిగాడికి అయితే వాడి కార్స్, టాయ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇవైతే వాడే ఎత్తుకున్నాడు. సో ఈ 2 మాన్స్టర్ ట్రక్స్ అయితే ఎత్తుకున్నాడు అనమాట. సో ఈ 2 మాన్స్టర్ ట్రక్స్ ఆడుకుంటాడో లేదో తెలియదు, కానీ వాడి ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్లైట్లో వెళ్తున్నా కానీ లైక్ రోడ్ ట్రిప్స్, బేసికల్గా రోడ్ ట్రిప్స్లోకి దిస్ విల్ బీ యూస్ఫుల్. ఇక్కడే కాదు ట్రిప్లో కూడా వాళ్ళు ఆడుకోవడానికి. సో ఇవి వాడి ఫేవరెట్ కార్స్. సో ఆ కార్స్ ఎత్తి పెట్టుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఎంటర్టైన్మెంట్కి నేనేం చేస్తానంటే ఇట్లా స్టోరీ బుక్స్ పెట్టుకుంటాను అనమాట. చెర్రీ దగ్గర చాలా స్టోరీ బుక్స్ ఉన్నాయి, లైక్ పంచతంత్రం స్టోరీస్, సమ్ మోరల్స్ ఉండే స్టోరీస్ చాలానే ఉన్నాయన్నమాట. స్టోరీ బుక్స్, స్కూల్ బుక్స్ ఎత్తుకోమంటే డెఫినెట్గా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎత్తుకోరు వాళ్ళు. అది అందరి పేరెంట్స్కి తెలిసిందే విషయమే. అలా కాకుండా ఇది వచ్చేసి సమ్ 5 minute స్టోరీస్, ఓవర్ 30 tales అండ్ ఫేబుల్స్ టు షేర్. ఇవి వచ్చేసి ఫెయిరీ టేల్స్ అనమాట. ఇదేంటంటే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా బొమ్మలు కలర్ఫుల్గా ఉండే బుక్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా. సో ఇట్లాంటి బుక్స్ ఏదో 1-2 క్యారీ చేయండి. లైక్ ఇప్పుడు మీరు ఒకవేళ 8 hours 9 hours అట్లా కార్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ లైక్ మొత్తం జర్నీ వాళ్ళు నిద్రపోరు అనమాట. కొంచెం సేపు నిద్రపోతారు, కొంచెంసేపు whenever they are awake. చాలామంది పిల్లలు ఇట్లా మొబైల్ కావాలి అది ఇది అని అడుగుతారు కదా. సో టు అవాయిడ్ దట్ వాళ్ళకి ఇష్టమైన బుక్స్ ఏమైనా క్యారీ చేయండి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో ఇది వన్ ఆఫ్ చెర్రీస్ ఫేవరెట్ బుక్స్ అనమాట. సో ఐ క్యారీడ్ దిస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ మై స్టోరీ బుక్ విచ్ ఐ ఆమ్ రీడింగ్ నౌ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కలరింగ్ బుక్ అనమాట. ఇది కొత్త బుక్ యాక్చువల్గా. సో దీంట్లో ఇట్లా సింపుల్గా కలరింగ్ చేసేదానికి ఇట్లా బొమ్మలు ఉంటాయి అనమాట, పెద్దగా, సో దట్ దే కెన్ ట్రై. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఊరికే అట్లా ఒక పెన్ను పేపర్ ఇచ్చేస్తే ఇట్లా గీక్కుంటూ ఉంటారు. సో దట్ ఈస్ ద ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. అండ్ కొంతమంది పిల్లలు ఆర్టిస్టులు ఉంటారు ఆల్రెడీ చిన్నప్పుడే. కొంతమంది పాటలు వింటూ ఉంటారు, స్టోరీస్ వింటూ ఉంటారు. సో మీ పిల్లలకి ఏది ఎంటర్టైన్మెంట్, ఏది బాగా నచ్చుతుంది అనే బుక్స్ తీసుకొని నేనైతే ఈ బుక్ ఒకటి తీసుకుంటున్నా. అండ్ కలరింగ్ చేయడానికి కలర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 12 కలర్స్ యాక్చువల్గా, చిన్న కలర్స్ అనమాట. సో ఇది తీసుకున్నా. ఏ ట్రిప్లో అయినా సరే దిస్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్. సో దట్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇది వచ్చేసి నా డైరీ అనమాట. సో ఏదైనా ట్రిప్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఐ ఇక్కడ రాసుకుంటా ఉంటాను నేను ప్రతి ఒక్కటి. సో ఇది నా డైరీ లాగా బేసికలీ. ఈ బుక్ మీద చూసారంటే మీరు ఇదంతా ఎంబ్రాయిడరీ అనమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ. సో నాకు ఇది చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను అనమాట యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్.
సో బేసికలీ ఫుడ్ మనం ఎక్కువ బయట తింటూ ఉంటాం, కొందరు ఇంట్లోంచి ఫుడ్ చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట, ఎక్కువ ఫుడ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. నేను అట్లా చేసుకెళ్ళడం లేదు. బయట చెరీ ఈజ్ లైక్ దట్ ఏజ్, బయట తింటాడనమాట ఫుడ్ బాగానే. కాకపోతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటున్నా, దట్టు యూజ్ అండ్ త్రో డబ్బాల్లో తీసుకుంటున్నా అనమాట. సో ఇందులో వచ్చేసి రోస్టెడ్ మఖానా ఉంది, ఇందులో వచ్చేసి రోస్టెడ్ ఆల్మండ్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండిటి రెసిపీ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఐ విల్ జస్ట్ ట్యాగ్ ఇట్ డౌన్ బిలో ఇన్ ద డిస్క్రిప్షన్. ఒకవేళ మీకు కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి తిన్న తర్వాత వీ కెన్ యాక్చువల్లీ త్రో దీస్ 2 డబ్బాస్. సో ఈ 2 డబ్బాస్ పెట్టుకున్నా, జస్ట్ స్నాకింగ్ కోసం మాత్రమే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెఫినెట్లీ ఒక వాటర్ బాటిల్. సో ఈ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తున్నా. సపరేట్గా కార్స్లో ఎక్కడైనా సరే పెద్ద వాటర్ బాటిల్ పెట్టుకుంటాం, ఇది జస్ట్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అనమాట. దీంట్లో పెట్టుకున్నాను నేను. అండ్ ఇది నా మాస్క్. అండ్ ఇవి చెరీ మాస్క్స్. సో చెరీ కూడా 2 మాస్క్స్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇవి వచ్చి చెరీ మాస్క్స్ ఇన్ కేస్ ఎక్కడైనా ఎమర్జెన్సీ కోసం అంతే. ఆ తర్వాత టిష్యూస్, ఒక లాట్ ఆఫ్ టిష్యూస్ ఐ హ్యావ్, అంటే పాకెట్ సైజ్ టిష్యూస్ ఉన్నాయి చాలా నా దగ్గర. అండ్ వెట్ వైప్స్ మీరు నమ్మరు కానీ చాలా యూస్ అవుతాయి వెట్ వైప్స్ యాక్చువల్గా. సో టేక్ వెట్ వైప్స్. అండ్ శానిటైజర్ ఈజ్ అ మస్ట్. నా దగ్గర శానిటైజర్ లేదు, అన్ని డేట్ అయిపోయింటే ఎత్తి పడేసినాను అనమాట. సో ఐ విల్ బై 1 శానిటైజర్, బట్ వెట్ వైప్స్ ఆర్ ఆల్సో హ్యాండీ. అండ్ ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మెడిసిన్, కాస్ట్యూమ్స్ అవన్నీ నేనేం చెప్పక్కర్లేదు కదా, యూ విల్ టేక్. అండ్ ఈ మాయిశ్చరైజర్ ఇన్ కేస్ లైక్ ఎక్కడైనా ఏమైనా యూస్ అవుతుంది, డ్రైనెస్ అట్లా వచ్చినప్పుడు వేసుకోవడానికి సపరేట్గా వేరే మాయిశ్చరైజర్ క్యారీ చేయట్లేదు. ఇది నా ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇదే ఐఎమ్ ట్రైంగ్ టు క్యారీ దిస్. అండ్ ఇది వచ్చేసి గమ్, బబుల్ గమ్, నా కోసం, చెరీ కోసం అయితే కాదు. అండ్ చాలా చాక్లెట్స్ పెట్టుకున్నాను నేను. సో ఇవందరికీ ట్రిప్ మొత్తాని కోసం అనమాట. సో డైరీ మిల్క్ ఇదేంటిది రోస్ట్ ఆల్మండ్, ఈ డైరీ మిల్క్ చాక్లెట్, ఇది కూడా డైరీ మిల్క్ చాక్లెట్. సో చాలా చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇది మా అందరి కోసం. అండ్ స్టిక్కీ నోట్స్ ఒకటి ఉంది, ఎందుకు పెట్టుకున్నానో నాకు తెలియదు, అది అట్లనే బ్యాగ్లో ఉందన్నమాట. యూస్ అవ్వదు అనుకుంటా మోస్ట్లీ, ఒకవేళ యూస్ అయితే. అండ్ కొంచెం ఇంకొక స్నాక్, ఇది వచ్చేసి నా ఇంతకుముందు వీడియోస్ మీరు చూస్తుంటే పైనాపిల్ వెట్స్ అనమాట. సో అది ఆ స్నాక్స్ ఇది. సో ఇది నా కోసమే, ఈ స్నాక్స్ అయితే నా కోసమే. సో అంతే, బ్యాగ్ ఖాళీ. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ క్యారింగ్. ఒకవేళ మీకు వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేది కావాలంటే కనుక కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో. అరే నా డ్రెస్, నా బ్యాగ్ ఒకే కలర్లో ఉంది యాక్చువల్గా, సూపర్. సో ఇది వచ్చేసి నాకు యాక్చువల్గా ఈ బ్యాగ్ గురించి కూడా చెప్పేస్తాను నేను. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు 299కి వచ్చిందనమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4999 అనుకుంటా. టోట్ బ్యాగ్ కదా, సో 4999 అనుకుంటా. నేను అలెన్ సోలీలో ఏదో పర్చేస్ చేస్తే, ఆ చెరీకి స్వెటర్స్ ఏవో పర్చేస్ చేస్తే, జాకెట్స్ బేసికల్గా పర్చేస్ చేస్తే నాకు ఇది 299కే వచ్చిందనమాట. అంటే సమ్ 6000 ఆర్ 5000 అండ్ అబవ్ బిల్ చేస్తే ఇది 299కి వచ్చింది యాక్చువల్గా. చాలా బాగుందన్నమాట క్వాలిటీ బ్యాగ్ అయితే. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్. సో లెట్స్ కంటిన్యూ ఇన్ టు ద వ్లాగ్. ఓకే, బాయ్. మేమేమనుకున్నామంటే బెంగళూరు నుంచి మేము స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా ఇది యాక్చువల్గా సేలం మీద వెళ్తుందేమో అని, కానీ యాక్చువల్లీ కాదు. హొసూర్ నుంచి కృష్ణగిరి నుంచి ఏదో దిండివనం రోడ్ అనమాట, తిరువన్నామలై. సో ఇదనమాట రోడ్డు. మేము అసలు యాక్చువల్గా అప్పుడు కూడా మాకు ప్లాన్ లేకుండా ఉండే. అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఉండింది, ఎందుకంటే ఇప్పుడు హాలిడే సీజన్ కాబట్టి అండ్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి హొసూర్ సైడ్ అయితే చాలా మటుకు కాబట్టి అనమాట. సో మాకైతే సమ్ 4 hours 50 minutes సంథింగ్ ఏదో చూపించింది అనమాట. కాకపోతే మేము మధ్యలో ఏం చేసామంటే కొంచెం డీటోర్ చేద్దామని అనుకున్నాం, అది కూడా ఇప్పుడు అనుకోలేదన్నమాట. ఫస్ట్ కృష్ణగిరిలో స్టాప్ చేసి ఒక మీల్స్ అయితే తిన్నాం అనమాట, ఆనంద భవన్. ఈ హోటల్కి నేను ఇంతకుముందు కూడా వచ్చున్నా, మా మమ్మీ, మా డాడీ, ఇంకా నేను. మీల్స్ అయితే బాగానే ఉన్నిందనమాట. వాష్రూమ్స్ అంతా హైజీనిక్గా లేవు, బట్ మీల్స్ వాజ్ రియలీ గుడ్. నాకు నచ్చిందనమాట.
సో ఈ ట్రిప్ మొత్తంలో మేము ఎక్కువ లైక్ ఏమంటారు నాన్ వెజ్ తిందామని అనుకున్నాను నేనైతే యాక్చువల్గా. కాకపోతే ఇంకా ట్రిప్పే స్టార్ట్ అవ్వలేదు కదా, సో వెజిటేరియన్ ఫుడ్ తిందాం అనిపించింది. తమిళనాడులో అది కూడా సాంబార్ అవి ఇవి ఇంకా బాగుంటాయి కాబట్టి. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ డెఫినెట్లీ ఫుడ్ వాజ్ గుడ్. అండ్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం, పిప్పర్మింట్లు అవి ఇవి. సో తీసుకునేసి వీ స్టార్టెడ్ ద ట్రిప్ అగైన్. మళ్ళీ వెళ్ళి కార్లో కూర్చున్నాం అనమాట. తిరువన్నామలైకి వెళ్దామని ప్లాన్ వేసేసాం. అండ్ 104 kilometers ఫ్రమ్ వేర్ వీఆర్ రైట్ నౌ. నాకు కార్లో వెళ్ళేటప్పుడు పాటలు వినడం అన్నా, ఆ పాటల కంటే ఎక్కువ నేను పాటలు పాడేదంటే చాలా 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 ఇష్టం అనమాట. మా అన్నతో కానీ ట్రావెల్ చేస్తా అంటే మా అన్నకు తలనొప్పి వచ్చేస్తుంది, పాటలు ఆపేస్తారనమాట. ఇద్దరు నువ్వు పాడు లేకపోతే అది పాడుతుంది అనేసి. బట్ మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉందో కమెంట్ చేసేసేయండి. సో రోడ్ ట్రిప్స్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట, టు సింగ్ అండ్ ఐ మీన్ లైక్ పాటలు పెట్టుకొని తెలుగు పాటలు హ్యాపీగా పాటలు పాడడం. ఐ లవ్ దట్ థింగ్. అండ్ రోడ్ జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నింది, టు బీ ఆనెస్ట్ విత్ యూ. ఇక్కడ నేను చెరీ గబ్బర్ సింగ్ మేనరిజం చేస్తున్నాం అనమాట, ఇట్లా పవన్ కళ్యాణ్ది. సో ఫైనల్లీ మేమైతే తిరువన్నామలై వచ్చేసాము. కానీ బయట నుంచి చూడంగానే నాకు చాలా క్రౌడ్ ఉందని అయితే అనిపించింది. ఎందుకంటే మాలల సీజన్ కదా, ఓం శక్తి మాలలు వేసుకుంటా ఉన్నారు, అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు. సో అందరూ ఉన్నారన్నమాట టెంపుల్లో. కానీ టెంపుల్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ అండ్ రియలీ ప్లెజెంట్, చాలా ప్లెజెంట్గా ఉన్నింది. దర్శనం అవ్వడానికి మాకు డెఫినెట్గా 3.5 to 4 hours అయిందనమాట. ఎప్పుడో 5 o'clock లోపలికి వెళ్తే 8:30కి బయట వచ్చామన్నమాట. అండ్ నైట్ అయితే డిన్నర్ మేము ఇట్లా దిండివనం దగ్గర ఎక్కడో తిన్నామన్నమాట, చిన్న ధాబాలో. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇట్లా గోలీ సోడాలు తమిళనాడులో నిజంగా అంటే చాలా బాగున్నాయి అనమాట. గోలీ సోడాలు కానివ్వండి, సాంబార్ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, అట్లానే సీ ఫుడ్ కానివ్వండి. అంటే మేము పాండిచ్చేరికి ఇంకా వెళ్ళలేదు. సో ఇదనమాట హోటల్ మేము తిన్నది. ఆ తర్వాత నైట్ 12 o'clock అయిపోయింది. సో హోటల్ తీసేసుకున్నాం. పాండిచ్చేరికి ఇంకా వెళ్ళలేదన్నమాట, స్టిల్ 5 to 10 kilometers టు పాండిచ్చేరి. సో రూమ్ అయితే నెక్స్ట్ డే నేను ఇట్లా వీడియో తీసేసిన, నైట్ పడుకొని పొద్దున్న లేచి ఇట్లా రూమ్ వీడియో తీస్తున్నాను అనమాట. 2,800 ఈ రూమ్ రెంట్ ఇంక్లూడింగ్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో అన్నీ ఇట్లా మెస్సీ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఎంటర్ అయిన వెంటనే ఒక కబోర్డ్ ఇచ్చాడు. కబోర్డ్ పక్కనే ఇట్లా ఒక టేబుల్ అండ్ వాష్రూమ్ అనమాట. దాని పక్కనే టీవీ, ఇంకా డబుల్ సైజ్డ్ బెడ్ అనమాట. అండ్ బయట ఇది కూడా రోడ్ కూడా బాగుందనమాట. అంటే ఎక్కువ ఫుల్ నాయిసీగా ఏం లేదు, చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది అనమాట కిటికీలో నుంచి చూస్తే. రూమ్ వాజ్ రియలీ గుడ్. బట్ మేమే ఇట్లా మెసేజ్ చేసినాం అనమాట రూమ్ని. సో రూమ్లోనే రెడీ అయిపోయి మేమైతే పాండిచ్చేరికి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మేబీ 7 kilometers టు పాండిచ్చేరి అనుకుంటా. దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ యాక్చువల్గా. అండ్ ఈ ట్రిప్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఏది కొత్త బట్టలు కొనలేదు అపార్ట్ ఫ్రమ్ మై నైట్ డ్రెస్ ఆర్ సంథింగ్. అది ఇంట్లో వేసుకోవడానికి, ఇంట్లో అంటే ట్రిప్ కానీ స్పెషల్గా నేనైతే ఏది కొత్త డ్రెస్ అయితే కొనలేదన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. నేను ఏ ట్రిప్కైనా సరే ముందు బట్టలు కొనడానికి వెళ్ళిపోతాను. నా కోసం అయితే ఈసారి ఏ బట్టలు కొనలేదన్నమాట, అన్నీ పాత బట్టలే వాడుతున్నా యాక్చువల్గా. అండ్ పొద్దున హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా, ఇడ్లీ, పూరి ఇంకా దోశ తిన్నాం మేమైతే. వడ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత వి రీచ్డ్ పాండిచ్చేరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అక్కడున్న వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళిపోయినాం అనమాట. ఎంతో బాగుందో, పెద్ద టెంపుల్ అనమాట. మీరు క్రౌడ్ చూస్తూ ఉంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా. పాండిచ్చేరి వాజ్ టూ క్రౌడెడ్ ఫర్ న్యూ ఇయర్ యాక్చువల్గా. ఎక్కడ లేని జనాలందరూ ఇక్కడే ఉన్నారనమాట. చాలా పెద్ద టెంపుల్ అయిన తర్వాత మేము ఇట్లా ఫ్రెంచ్ స్ట్రీట్లో ఇట్లా నడుచుకుంటూ వెళ్తాం. నాకైతే పాండిచ్చేరిలో రోడ్స్ చాలా నచ్చాయి, టు బీ ఆనెస్ట్. అండ్ బీచ్ సైడ్ రోడ్ అయితే చాలా బాగుందనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యాడ్. సో బీచ్ సైడ్ రోడ్. అండ్ యాక్చువల్గా మండే వెళ్ళాం కాబట్టి మండే వచ్చేసి మ్యూజియం క్లోజ్ అంట పాండిచ్చేరిలో. అండ్ January 1st కూడా మ్యూజియం క్లోజ్ ఇన్ పాండిచ్చేరి, బికాజ్ ఇదంతా రన్ బై గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ యాక్చువల్గా. అండ్ రోడ్స్ అయితే నిజంగా చాలా 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 బాగున్నాయి, చాలా వైడ్గా ఉన్నాయి. క్రౌడ్ ఎక్కువ లేకుండా ఉండుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే. అండ్ బీచెస్ కూడా చాలా 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 ప్రికాషన్స్ తీసుకున్నారనమాట. అండ్ గుడి పక్కనే యాక్చువల్లీ రాక్ బీచ్ ఉంది. నెక్స్ట్ అయితే మేము రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది, ఐ థింక్ ఇండియాలో ఉన్న జనాలందరూ పాండిచ్చేరిలోనే ఉన్నట్టున్నారు అనిపించింది నాకైతే. అండ్ చిన్న సిటీ కదా, సో చాలామంది క్రౌడ్ ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. కానీ పోలీస్ వాళ్ళు తీసుకుంటున్న ప్రికాషన్స్ నిజంగా బాగా నచ్చాయి నాకైతే, ఆ ఏరియాలో ఉన్న పోలీస్ వాళ్ళు.
అండ్ దిస్ ఈస్ ద రాక్ బీచ్. సో రాక్ బీచ్ చాలా 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 బాగుందన్నమాట. మేమైతే బీచ్లో అయితే దిగలేదు, ఎందుకంటే అంతా మొత్తం బ్యారిగేడ్స్ వేసి క్లోజ్ చేసామన్నమాట, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోయింది కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీచ్, రాక్ బీచ్ పక్కనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము. అట్లనే ఓల్డ్ లైట్ హౌస్ చూసామన్నమాట. సో దిస్ ఈస్ దట్ ఓల్డ్ లైట్ హౌస్. అండ్ ఇక్కడ పోలీసెస్కి, అందరు పోలీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట, ఎలా న్యూ ఇయర్ ఎట్లా పీస్ఫుల్గా చేయాలి అది ఇది అన్నట్టు. ఐ థింక్ అదే చెప్తున్నారు అనుకుంటున్నాను నాకైతే. నెక్స్ట్ అయితే షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు, కాకపోతే మోస్ట్లీ నాకు అర్థమైంది ఏంటంటే లెదర్ రిలేటెడ్ స్టఫ్ ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో నాకైతే ఆల్రెడీ ఒకటి మైండ్లో ఉంది ఏది కొనాలని. సో ఇక్కడ నేనేం ఎక్కువ పర్చేస్ చేయలేదన్నమాట. మా అమ్మకు ఒక చిన్న, ఇవన్నీ కాస్ట్లీ అనమాట, 2000, 2500 అట్లున్నాయి. ఆ తర్వాత పాండిచ్చేరి వచ్చి సీ ఫుడ్ తినకపోతే ఎట్లా, సో క్రాబ్, ఫిష్, ఇంకా మీల్స్ తిన్నాం అనమాట. నెక్స్ట్ అగైన్ ఆ రోజు ఈవినింగ్ చున్నంబర్ బోట్ హౌస్కి వెళ్ళాం మేము. చున్నంబర్ బోట్ హౌస్ ఆర్ చున్నంబర్ లేక్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక లాంగ్ బోట్ రైడ్ అయితే తీసుకున్నాం అనమాట. చెరీ వాజ్ టూ ఎక్సైటెడ్ అబౌట్ ద బోట్ రైడ్. చెరీకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వాటర్లో తడవాలి, ఇసుకలో ఆడాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ హిమ్. బట్ ఇసుకలో ఆడితే వాడికి జలుబు చేస్తుంది డెఫినెట్లీ. బట్ అక్కడ ఆడనివ్వలేదన్నమాట పోలీసులు. సో అండ్ నైట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫుడ్ ట్రై చేద్దామని మా హోటల్ దగ్గరే ఉన్న ఫ్రెంచ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. పిజ్జా తప్ప ఇంకేం పేర్లు అర్థం కాలేదు. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇట్లా వాఫెల్స్ తిన్నాము. నేనైతే ఆల్మండ్ వాఫెల్ తీసుకున్నా, చెరీ అయితే ఇదేదో చాక్లెట్ వాఫెల్ తీసుకున్నాను అనమాట. కానీ వాడు ఆల్మండ్ తీసుకొని నాకు చాక్లెట్ ఇచ్చాడు. సో వాఫెల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చి ప్రొమనాడ్ బీచ్ దగ్గర అనమాట. ప్రొమనాడ్ బీచ్ మా రూమ్ దగ్గర నుంచి దగ్గరే 500 meters. సో నడుచుకొని వెళ్ళిపోయామన్నమాట. ఆ తర్వాత అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఆ తర్వాత మేము ఫ్రెంచ్ రెస్టారెంట్కి వచ్చాము యాక్చువల్గా. సో ఫ్రెంచ్ రెస్టారెంట్లో అయితే నేనైతే పిజ్జా, తెలిసిన పిజ్జా ఆర్డర్ చేసే, ఎందుకంటే మిగతా ఏ పేర్లు నాకు అర్థం కాలేదు అక్కడ. అండ్ కొంచెం మా వాళ్ళు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారనమాట. ఇవన్నీ తినేసి రూమ్కి వెళ్ళి బజ్జుండిపోయాం. దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఇన్ పాండిచ్చేరి వ్లాగ్ అనమాట, ఎంటైర్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ ఆఫ్ యూ.